ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఈ వాక్యం కేవలం వ్యక్తిగత ఆశీర్వాదం మాత్రమే కాదు, దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడో తెలిపే గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యం. నీ పనులకు ప్రతిఫలమిచ్చును అంటే అర్థమేంటి అంటే, ఇక్కడ మనకు తెలియచేస్తుంది, దేవుని భయముతో చేసిన పనులు, నమ్మకముతో చేసినటువంటి సేవ, ఎవరికి తెలియనటువంటి త్యాగాలు, మౌనంగా భరించినటువంటి బాధలు, దేవుడు మనిషిలా వెంటనే కాకపోయినా సరైన సమయానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఎవరి యొద్ద నుండి వస్తుంది అంటే, యెహోవా నీకు సంపూర్ణ ప్రతిఫలం అనుగ్రహించునుగాక అని రాయబడింది. మనుషులు మెచ్చుకోకపోయినా, లోకం గుర్తించకపోయినా, కుటుంబం విలువ చేయకపోయినా ప్రతిఫలం దేవుని నుండి వస్తుంది. అది ఆశీర్వాదం, అది గౌరవం, అది భవిష్యత్తు భద్రత, అది దాని యొక్క శ్రేష్టమైనటువంటి రీతిలో నీ యొద్దకు వస్తూ ఉంది. రూతు పేదరికం నుండి గౌరవానికి వచ్చింది. అలాగే మన జీవితాల్లో కూడా నీవు చేసిన మంచి పనులు వృధా కావు. నీవు కార్చిన కన్నీళ్లను దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ విశ్వాసం నీ భవిష్యత్తును నిర్మిస్తూ ఉంటుంది. ఇప్పుడు కష్టముగా ఉన్నా ప్రతిఫలం తప్పగా నీ యొద్దకు వస్తుంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ నీ జీవితంలో ఎప్పుడు అలక్ష్యము చేయడు. అలక్ష్యము చేయని దేవుడు నిత్యముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.